అందరికీ నమస్కారం. సీఎం రేవంత్ రెడ్డి అన్న ప్రజలు నిన్ను ఓట్లేసి గెలిపించింది ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇస్తావని, పింఛన్లు లేని వారికి పింఛన్లు ఇస్తావని, రోడ్ల నిర్మాణం లేని కాడ రోడ్లు వేపిస్తావని, అభివృద్ధి లేని చోట అభివృద్ధి చేస్తావని ప్రజలు నమ్మి నిన్ను ఓట్లేసి గెలిపించిర్రన్న. రాజు అనేవాడు ఇల్లు కట్టాలే కానీ ఇల్లు కూల్చకూడదన్నా. తోటోడు తొడగోసుకుంటే నువ్వు మెడగోసుకుంటున్నావన్నా. కేసీఆర్ గారు అంబేద్కర్ విగ్రహాన్ని కట్టించాడని నువ్వు 450 కుటుంబాలను రోడ్డున పడేసి ఆ ప్లేస్లో నువ్వు గాంధీ తాత విగ్రహం కట్టించాలని ప్లాన్ చేస్తున్నావు. అది తప్పు అన్న. వాళ్ళ ఉసురు, వాళ్ళ ఏడుపు, వాళ్ళ ఆర్తనాదాలు నీకు నీ కుటుంబానికి తగులుతాయన్నా. వద్దు. ఎందుకంటే వాళ్ళు తినక రూపాయి పోగేసుకొని కట్టుకున్న ఇండ్లన్నా. ముక్కు కోసుకున్న మున్పటోడే నయం అన్నట్టు నువ్వు మంచి పనులు చేస్తే అదే ప్రజలు మళ్ళీ తిరిగి నిన్ను ఓట్లేసి గెలిపించి నెత్తిన పెట్టుకుంటారన్న. ఏదైనా అభివృద్ధి పనులు చెయ్యి. ఇప్పుడు హాస్టళ్ళు, స్కూల్, గవర్నమెంట్ స్కూలు ఇలాంటి వాటిల్లో అభివృద్ధి చెయ్యి. ప్రజలమే మీకు సపోర్ట్ చేస్తాం. కానీ ఇలాంటి పనులు ఆపేసేయన్నా.